కిలోమీటర్ల పైకి తిరిగి రాకముందే స్క్రాప్ కింద పక్కన పెట్టేసింది. గత ప్రభుత్వంలోనే ఇక మూల పెట్టేసిన వెహికల్స్ ఒకసారి చూడొచ్చు. 5 లక్షల కిలోమీటర్లు అయిపోయినాయి. ఈ మధ్య సాక్షి దినపత్రికలో 108 మూలబడిపోయి ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యవసర వైద్య సేవలు అందించేటటువంటి 108 దుస్థితి ఏ విధంగా ఉందో చూడండి అని చెప్పి కొన్ని ఫోటోలు ప్రచురించి ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉందనేది దుర్మార్గంగా అబద్ధాలు ప్రచారం చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఈరోజు నెల్లూరు నగరంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు, ఇతర కార్పొరేటర్లు, స్థానిక నాయకులు అందరూ మీడియా ప్రతినిధులను తీసుకొచ్చి అసలు ఏం జరుగుతుందనేది స్వయంగా చూపించడం జరిగింది. ఏదైతే 5 లక్షల కిలోమీటర్ల పైన తిరిగి రిపేర్కి పనికిరానటువంటి ఇర్రిపేరబుల్ వెహికల్స్ అవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, గత ప్రభుత్వంలోనే మూల పడేసినటువంటి వెహికల్స్ దాదాపు నెల్లూరులో 19 వెహికల్స్ ఉన్నాయి. మీరే చూశారు. అవి ఎందుకు పనికిరానివి అని చెప్పి 5 లక్షల కిలోమీటర్ల పైన తిరుగున్నాయి, ఇవి ఎందుకు పనికిరావని నిర్ధారించి అవి మూలను పడేయడం జరిగింది. అటువంటి వాటిని ఫోటోలు తీసి ఈ విధంగా ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు అందులో భాగంగా మీరు చూసాం, ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత 108 అంబులెన్స్ ఎలా ఉందో మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యక్షంగా చూపించాం. అత్యాధునిక మొబైల్ ఐసీయూ లాగా ఇప్పుడు 108 ఉన్నాయి. ఏదైతే రిపేర్ చేయదగి పనికొస్తాయి అనుకున్న వాటికి రిపేర్ చేయించి పనికిరాని వాటి స్థానంలో కొత్తవి తీసుకొని వచ్చి ప్రజలకు కావాల్సినటువంటి ఆరోగ్యపరమైన అవసరాలు తీర్చేదానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పి చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రజల యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పి ప్రత్యక్షంగానే చూపించాం. ఇప్పుడు ఎలా ఉందో ఏమి మాట్లాడాలో తెలియక, ఏమి రాయాలో తెలియక సాక్షి దినపత్రికలో ఇష్టం వచ్చినట్టు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఈ విధంగా వాళ్ళకి రాయడం అలవాటుగా మారింది. దానిలో భాగంగానే ఇటీవల ఈ అంబులెన్సుల మీద ఒక విష ప్రచారం, అంటే దిగజారిపోయినారు. దేని మీద రాయాలో దేని మీద రాయకూడదో కొన్ని ప్రజలకు సెంటిమెంట్తో కూడుకుని ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది అటువంటి వాటి గురించి విష ప్రచారం చేయడం చాలా బాధాకరం. అటువంటి చేయడం వారికే చెల్లుతుంది. ఒక దాని మీద కాదు, మామూలుగా ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడాలంటే, ఏదైనా ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఏమన్నా తప్పులు ఉంటే వాటి గురించి చెప్తే సరిదిద్దుకున్న దానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. ఈ మంచి ప్రభుత్వంపై బురద చల్లడం అలవాటుగా పెట్టుకున్నారు. ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రత్యేకంగా ఈరోజు అంబులెన్సుల పైన ఎవరో మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారితో, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్తో, స్థానిక కార్పొరేటర్ నాయకులందరితో కూడా కలిసి కూడా ప్రత్యక్షంగా ఒకసారి మీడియా ప్రతినిధులకి చూపిద్దాం సమక్షంలో, ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు తెలియాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం